వ్యవసాయంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలు, మార్పులు, వివిధ రకాల కొత్త వంగడాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో రైతు పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ దాదాపు 120 స్టాళ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టాల్ కూడా ప్రత్యేక ఆకర్షణతోటి కూడా ఉంది. అయితే మనకి రైతు పండుగలో ఒక స్టాల్ మాత్రం మరింత ఆకర్షణగా నిలుస్తోంది. అదే కృషి వాస్ అనేది. అంటే నార్మల్గా మనం పొలం దగ్గరికి వెళ్ళి సమస్య ఏ విధంగా ఉంది, పొలం ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటూ ఉంటాము. కానీ ప్రతిదీ స్మార్ట్ ఫోన్లోకి వస్తుంది. అంటే మనం ఎక్కడ ఉన్నా సరే ఇంటి దగ్గర ఏమవుతుంది ఏంటి అనేది కూడా మనం ఫోన్లో చూసుకునేటువంటి వెసులుబాటు కూడా వచ్చింది. అలాగే మన పొలంలో ఏం జరుగుతుంది, సమస్య ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలుసుకునేందుకు కూడా కృషి వాస్ అనేటువంటి యాప్ని అయితే అందుబాటులోకి తీసుకు. కష్టమైన పని అంటే ఇది చాలా సులభం అండి. సుమారు మా రైతులు ప్రతి దగ్గర పొలాల్లోనే ఇది వాడుతూనే ఉన్నారు. దీనికి కావాల్సింది ఒకటి ఏంటంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఒకటి అవసరం ఉంటుంది, మొబైల్ నంబర్ ఒకటి అవసరం ఉంటుంది. మొబైల్ నంబర్ ద్వారా రైతు అన్నదేమో లాగిన్ అయ్యి ఈ డేటా అన్నది అతనికి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఈ కృషి వాస్ అన్నది సమస్యల్ని ముందుగా గుర్తించి తగిన నిర్ధారణ కానీ దాని సమస్యను గుర్తించిన దగ్గర నిర్ధారణ చేసుకుంటూ దానివల్ల ఏమవుతుందంటే ఇది రైతుకి ఒక 2-3 పొలాలు ఉంటాయి. సో కొంతమంది చెట్టు కింద పొలం అంటారు, బావి దగ్గర పొలం అంటారు. అట్లా ఫామ్ నేమ్ మీకు కన్వీనియంట్గా ఏది ఉన్నదో అది ఇస్తారు. అట్లా ఇస్తారు. సమ్ 1 అని పెట్టుకుందాము శాంపుల్గా. విస్తీర్ణం ఇస్తారు. అంటే సుమారుగా ఎంత ఉండొచ్చు, ఒక 2 ఎకరాలు ఉండొచ్చు, 3 ఎకరాలు ఉండొచ్చు, అలా విస్తీర్ణం ఇస్తారు. ఇచ్చిన తర్వాత పేరు అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఫామ్ అనేది యాడ్ అవుతుంది. ఫామ్ యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రాప్ యాడ్ చేసే విధానం. అంటే ఏ క్రాప్, గ్రౌండ్ నట్ట, వర, మొక్కజొన్న, పల్లిసేన, అట్లా ఏదైతుందో మనం ఇక్కడ అదే యాడ్ చేసుకోవాలి. పంట పేరు, అన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి మనకి. మనం దాంట్లో నుంచి మనం ఏం పంట వేస్తున్నాం అనేది చూసుకొని తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అన్ని డిస్ప్లే అవుతాయి. ఫర్ సపోజ్ మనం ఉదాహరణగా గ్రౌండ్ నట్ తీసుకుందాం. అంటే పల్లిసేను తీసుకున్న తర్వాత విత్తే తేదీ, ఏ రోజున అయితే మీరు పంట వేస్తున్నారో ఆ తేదీని ఇవ్వవలసి ఉంటుంది. ఈరోజు 28వ తారీఖు కాబట్టి ఉదాహరణగా 28 ఇద్దాము. ఇచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా పంట కోత తేదీ అనేది పంట యొక్క స్టేజ్ని బట్టి, డేస్ని బట్టి ఆటోమేటిక్గా మీకు పంట కోత తేదీ అనేది వచ్చేస్తుంది యాప్లో. అది ఇచ్చిన తర్వాత సమర్పించు అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. ఆ తర్వాత మీకు మీ పంట యొక్క సరిహద్దుని ఇవ్వాల్సి ఉంటుంది. దానికి మా దగ్గర 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాప్తో గీయాలి. మ్యాప్ ఓపెన్ అవుతుంది, దాని ద్వారా గీయచ్చు. లేదంటే మీరు పొలం చుట్టూ నడిచి పాయింట్స్ యాడ్ చేసి ఆ రకంగా మీరు పొలాన్ని జియోటాగ్ చేయొచ్చు. లేదు మీకు ఆ టైంకి ఇంటర్నెట్ అనేది అందుబాటులో లేదు, ఏదో రకాల కారణాల వల్ల, మీరు దానికి ఆఫ్లైన్ బౌండరీ అనేది కూడా ఇస్తున్నాము. అంటే ఆఫ్లైన్లోనే మీరు ఆ మ్యాప్ ఓపెన్ చేసుకుంటే ఆఫ్లైన్ బౌండరీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ మీకు పాయింట్స్ రూపంలో మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే మొబైల్ డేటా మీకు అందుబాటులోకి వస్తుందో వన్స్ మీరు మొబైల్ డేటా ఆన్ చేసుకోగానే మీకు బౌండరీ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా నేను మ్యాప్ గీయండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. నేను ప్రస్తుతం ఉన్న లొకేషన్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. నేను నా పొలాన్ని చూసుకొని దాని చుట్టూ ఇలా పాయింట్ల రూపంలో నేను ఇస్తాను. ఇచ్చిన తర్వాత మనం లాస్ట్ ఏదైతే పాయింట్ యాడ్ చేసామో ఆ పాయింట్ మీద క్లిక్ చేసి కింద సేవ్ అండ్ అప్రూవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన పొలం అనేది జియో ట్యాగ్ అనేది అవ్వబడుతుంది. అంటే మన సరిహద్దులు అనేవి తీసుకోబడతాయి. తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 48 గంటల తర్వాత మనకి
ఈ విధంగా మనకి క్రాప్ అనేది వస్తుంది. తెలుసుకొని ఎక్కడైతే పురుగు ఉందో అక్కడికే మనం నేరుగా వెళ్ళి, ఏదైతే మనకు ట్రాకింగ్ ఉంది నావిగేషన్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ మాత్రమే మనం పురుగు మందు అనేది స్ప్రే చేసేటువంటి వెసులుబాటును కూడా ఈ యాప్ మనకు కల్పిస్తుంది. దీని ద్వారా మనకు చాలా వరకు రైతుకు అయ్యేటువంటి స్ప్రేల ఖర్చు కానీ లేదంటే కూలీల ఖర్చు కానీ ఇదంతా తగ్గిపోయి వారు సకాలంలో ఎటువంటి రసాయనాలు లేకుండానే పంట చేతికి తెచ్చుకునేటువంటి అవకాశాన్ని కూడా కృషివాస్ అనేటువంటి యాప్ అనేది కల్పిస్తుంది. సో ప్రతి ఒక్క రైతు కూడా తమ ఫోన్లలో ఇటువంటి యాప్ని అందుబాటులో ఉంచుకోవడం ద్వారా వారు వ్యవసాయంలో వారి పొలం వారికి మంచిగా చేతులకు వచ్చేందుకు కూడా ఇదొకటి అందుబాటులో ఉంది. విడుదల వేణుతో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.